హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాల్టి వీడియోలో సాబుదానా మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంటే సగ్గుబియ్యంతో తయారు చేసుకునే మిక్చర్. ఈ మిక్చర్ తయారు చేసుకోవడానికి అస్సలు ఎక్కువ టైం పట్టదు. 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రిపరేషన్స్ అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే ఒక్క 10 మినిట్స్లో మనం ఈ మిక్చర్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఈజీగా 10 మినిట్స్లో ఈ స్నాక్ని చేసి ఇవ్వచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ మిక్చర్ని ఒకసారి తయారు చేసి పెట్టుకుని ఎయిర్ టైట్ జార్లో వేసుకుంటే వారం రోజులైనా వాడుకోవచ్చు. ముందుగా ఈ మిక్చర్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలాంటి గెరిటె ఉంటే ఇలాంటి గెరిటెలో వేసుకొని ఫ్రై చేసుకోండి. విడిగా వేసామంటే మనం తీసేలోగా సగం కలర్ చేంజ్ అయిపోతాయి లేదా మాడిపోతాయి. కాబట్టి ఇలాంటి గెరిటెను ఉంటే తప్పకుండా యూస్ చేయండి. ఇలాంటి గెరిటెలో సగ్గుబియ్యం వేసుకొని ఆయిల్లో పెడితే కాసేపటికి అవి పాప్కార్న్ లాగా పాప్ అవుతూ ఉంటాయి. ఆయిల్ అయితే బాగా కాగుండాలి, అప్పుడే ఇవి ఇలా పాప్ అవుతూ ఉంటాయి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని సగ్గుబియ్యాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగా సగ్గుబియ్యాన్ని ఫ్రై చేసుకోండి. చూసారు కదా సగ్గుబియ్యం ఎలా పాప్ అయ్యి చక్కగా ఫ్రై అయ్యాయో. ఈ విధంగా ఇలా గెరిటెలో వేసుకొని సగ్గుబియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేవి కరెక్ట్గా పాప్ అవుతాయి. తినేటప్పుడు మనకి గట్టిగా ఉండవు, చక్కగా ఫ్రై అయ్యి బాగుంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక అరకప్పు అటుకులను కూడా వేయించుకుంటున్నాను. క్వాంటిటీ అనేది అంతా ఇంత అని ఏమీ లేదు, మీరు దేనినైనా ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే అరకప్పు అటుకులను తీసుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యాన్ని ఫ్రై చేసుకున్నాను. అటుకులు వేసిన తర్వాత ఆయిల్ హీట్గా ఉండడం వల్ల వెంటనే ఫ్రై అయిపోతాయి. ఇలా అటుకులను కూడా వేయించుకున్న తర్వాత ఒక పావు కప్పు వేరుశనగ గుళ్ళను కూడా వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేరుశనగ గుళ్ళని వేయించుకోండి. ఆయిల్ హీట్ ఉండటం వల్ల వేరుశనగ పప్పు త్వరగా మాడిపోతాయి. కాబట్టి కొంచెం మంట తగ్గించుకొని ఇలాగా కలుపుకుంటూ వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఎర్రగా వస్తే సరిపోతుంది. ఇవి చల్లారేలోగా ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. కాబట్టి ఈ స్టేజ్లో వేరుశనగ పప్పుని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా వీటన్నింటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. పర్లేదు, అన్నింటిని మనం మిక్చర్లా కలుపుకుంటాం కాబట్టి ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత చట్నీ పప్పు ఉంటాయి కదా, వాటిని కూడా ఒక పావు కప్పు ఫ్రై చేసుకోండి. చట్నీ పప్పు ఆల్రెడీ రోస్ట్ చేసి ఉంటాయి కాబట్టి కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను ఒక పావు కప్పు జీడిపప్పును కూడా వేస్తున్నాను. జీడిపప్పును కూడా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ మీద ఉంటుంది కాబట్టి ఇవన్నీ త్వరగానే ఫ్రై అయిపోతాయి. చివరగా కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని రెడీ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 3 వెల్లుల్లి పాట్స్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కారాన్ని మిక్సీలో వేసుకొని తయారు చేసుకొని ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పూర్తిగా చల్లారక ముందే ఈ కారాన్ని వేసుకొని కలుపుకుంటే మిక్చర్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. అలా కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత కలిపితే ఉప్పు కారం సపరేట్ అయిపోతుంది, మిక్చర్కి అంతగా పట్టదు. ఇక్కడ నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పసుపు వేశాను. పసుపు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉప్పు కారం బాగా పట్టేటట్టు మిక్చర్కి కలుపుకుంటే మిక్చర్ అయితే రెడీ అయిపోయినట్లే. చాలా తక్కువ టైంలో ఈ సగ్గుబియ్యం మిక్చర్ని మనం తయారు చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ టైంలో ఈ సాబుదానా మిక్చర్ని రెడీ చేసుకోవచ్చు. మరొకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.